హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ త్వరలోనే మన ఇండియాకి అయితే తీసుకురాబోతుంది అనేది అయితే మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఆల్రెడీ. అయితే ఈ రెండు ట్యాబ్స్ కూడా మనకు ఆగస్ట్ 5వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది, కానీ ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్ అఫీషియల్గా. కాకపోతే ఈ శాంసంగ్ ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు లీక్ అయ్యాయి అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీలో మీకు రెండు ట్యాబ్స్ మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. మీకు ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ బిల్తో వస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఏదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 లాంచ్ అయింది కదా, దాంతో మీకు గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ కానీ చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నా కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అలాగే అల్యూమినియం బ్యాగ్తో మీకు ట్యాబ్ S7 కానీ ట్యాబ్ S7 ప్లస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక మనం వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు ట్యాబ్ S7 వచ్చేసి 490 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. అదే S7 ప్లస్ వచ్చేసి మీకు 590 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే పోర్ట్స్ రెండు ట్యాబ్స్లో కూడా మీకు సిమిలర్గానే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దగా డిఫరెన్స్ ఏమైతే ఉండదు. కాకపోతే మనకు టైప్ సి పోర్ట్ అనేది రెండు ప్రొవైడ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ఏం కన్ఫర్మ్ కాదు, మేబీ ఒకటైనా తీసుకురావచ్చు, లేదంటే వీళ్ళు రెండు టైప్ సి పోర్ట్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే మనకు ఒకటి థండర్ బోల్ట్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇవైతే ఏం కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ మేబీ రెండు ట్యాబ్స్లో తీసుకురావచ్చు, లేదంటే తీసుకురాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా. ఇక ఈ రెండు ట్యాబ్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తాయి. బాటంలో రెండు అలాగే మీకు టాప్లో రెండు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు టోటల్గా 4 స్పీకర్స్తో వస్తాయి. ఇవి మనకు ఏకేజీతో ట్యూన్ చేయబడాయి ఫ్రెండ్స్, అంటే మనకి ఏకేజీ వాళ్ళు డిజైన్ అయితే చేశారు. మీకు సౌండ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ రెండు ట్యాబ్స్ నుంచి అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ట్యాబ్స్ కూడా మీకు సింగిల్ సిమ్ వేరియంట్తోనే వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మీకు మైక్రో SD కార్డుకు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసి మీకు రెండు ట్యాబ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిస్ప్లేస్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనం ముందుగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 యొక్క డిస్ప్లే గురించి అయితే తెలుసుకున్నాం. ఇది 11 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1600 x 2560 పిక్సెల్స్ అనేవి ఈ ట్యాబ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసి మీకు 16:10 ఆస్పెక్ట్ రేషియోతో ట్యాబ్ అనేది వస్తుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.4% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పీపై డెన్సిటీ కనుక చూసుకుంటే 265 పీపై డెన్సిటీ అనేది ఈ ట్యాబ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ట్యాబ్ వచ్చేసి మీకు HDR10కు సపోర్ట్ చేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఈ ట్యాబ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 ప్లస్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 12.4 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ఫుల్ HD డిస్ప్లేని. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1700 x 2800 పిక్సెల్స్ అనేవి ఈ ట్యాబ్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా మీకు 16:10 ఆస్పెక్ట్ రేషియోతోనే వస్తుంది. ఇంకా దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 84.3% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. దీంట్లో మీరు పీపై డెన్సిటీ కనుక చూసుకుంటే 395 పీపై డెన్సిటీ ఈ ట్యాబ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ ట్యాబ్ కూడా మీకు HDR10కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కూడా మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కెమెరాస్ వచ్చేసి ఈ రెండు ట్యాబ్స్లో మీకు సిమిలర్గానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఏం లేదు. మనకు ఫ్రంట్ వచ్చేసి మీకు నార్మల్గా బెజల్ కెమెరా అయితే తీసుకొస్తున్నారు. మీకు ఎటువంటి వాటర్ డ్రాప్ కానీ అలాగే నాచ్ కెమెరాస్ అయితే తీసుకురారు మనకు ట్యాబ్లో వచ్చేసరికి. అయితే దీంట్లో వచ్చేసి మీకు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు ట్యాబ్స్లో కూడా. దీని ఒక అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తాయి రెండు ట్యాబ్స్ కూడా. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని ఒక అపేచర్ వచ్చి f2.0. అలాగే మీకు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, దీని ఒక అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది ఫ్రెండ్స్ రెండు ట్యాబ్స్లో కూడా. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ కూడా మీకు కెమెరా సిమిలర్గానే ఉంటాయి కాబట్టి వీడియో క్వాలిటీ కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండు ట్యాబ్స్లో సిమిలర్గానే ఉంటుంది. ఫ్రంట్ నుంచి 1080p 30 fps, అదే బ్యాక్ నుంచి 4K 30 fps లో మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు ట్యాబ్స్లో నుంచి. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రొసెసర్లో
ప్రాసెసర్లో కూడా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే వీళ్ళు ఏం చేయలేదు ఫ్రెండ్స్. రెండు ట్యాబ్స్లో కూడా మీకు సిమిలర్ ప్రాసెసర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది క్వాల్కమ్ నుంచి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మనకు 5G రెడీ అని చెప్పొచ్చు. రెండు ట్యాబ్స్ కూడా మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇంకా మన ఇండియాకి 5G అనేది ఎస్టాబ్లిష్ అయితే కాలేదు కాబట్టి ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సింది. జీపీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో Adreno 650 జీపీ అనేది వాడారు ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్లో వచ్చేసరికి మీకు ప్రాసెసర్ రెండు ట్యాబ్స్లో కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు ట్యాబ్స్ కూడా మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్లో పెద్ద డిఫరెన్స్ ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్. రెండు సిమిలర్ గానే ఉంటాయి. మీకు ఇది 6GB ర్యామ్ 128GB మోడల్, అలాగే 6GB ర్యామ్ 256GB మోడల్లో రెండు ట్యాబ్స్ కూడా వస్తాయి. ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు, అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 3.0 స్టోరేజ్ అనే రెండు ట్యాబ్స్లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మీకు రెండు ట్యాబ్స్లో కూడా డిఫరెంట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా ట్యాబ్ S7 యొక్క బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది మనకు టోటల్గా 7040 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక S7 ప్లస్ వచ్చేసి మీకు 10090 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకే సపోర్ట్ చేస్తుంది. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే రెండు ట్యాబ్స్ కూడా మీకు ఫ్లాగ్షిప్ ట్యాబ్స్ కాబట్టి మీకు సెన్సార్స్ అనేవి ఎక్కడే కనుక స్కిప్ అయితే చేయరు ఫ్రెండ్స్. మీకు యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ ఇట్లా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు ట్యాబ్ S7లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఫ్రెండ్స్. అదే S7 ప్లస్లో వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ట్యాబ్ S7 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనకు ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే Android 10 అలాగే వాళ్ళకు ఓన్ UI 1UI 2.0తో అవుట్ ఆఫ్ బాక్స్ రెండు ట్యాబ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ రెండు ట్యాబ్స్ లో మనం కామన్ గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తాయి. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక బ్లూటూత్ ఇచ్చాడు, బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తాయి. అలాగే దీంట్లో మనకి NFC కార్డు ప్రొవైడ్ చేయడం లేదు, FM రేడియో కూడా ప్రొవైడ్ చేయడం లేదు. మనం స్టైలెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో వీళ్ళు స్టైలెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ప్రీవియస్ జనరేషన్ కి ఈ జనరేషన్ కు. కాకపోతే మీకు కొన్ని చేంజెస్ అయితే చేశారు. అది కూడా మీకు లేటెన్సీలో చేంజ్ చేయడం అయితే జరిగింది. మీకు 9 millisecond లేటెన్సీ అయితే తగ్గడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి స్టైలెస్లో వచ్చేసరికి. ఇక నార్మల్గానే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కానీ గెక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు నార్మల్గానే పాత స్టైలెస్లో ఎలా ఉన్నాయో అలా ఫీచర్స్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ రెండు ట్యాబ్స్ కూడా మీకు సామ్సంగ్ డెస్క్ కూడా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రెండు ట్యాబ్స్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కలర్ వేరియంట్స్ వచ్చేసి మనకు రెండు ట్యాబ్స్ కూడా టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. ఈ 3 కలర్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. దీని యొక్క ఫోటోస్, ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి అనమాట. మనకు ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్రౌన్స్, ఇంకోటి వచ్చేసి మనకు సిల్వర్. ఈ బ్రౌన్స్ కలర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కాపర్ కలర్ లో ఉంటుంది. అలా మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో రెండు ట్యాబ్స్ కూడా తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు ట్యాబ్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదంటే మనకు ఆగస్ట్ 5వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది మేబీ ఆగస్ట్ ఎండింగ్న లేదంటే సెప్టెంబర్లో అయినా లాంచ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మేబీ ఇది ఆగస్ట్ 5వ తారీఖునే లాంచ్ చేయొచ్చు, మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రైజెస్ అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే మనకు ట్యాబ్ S7 వచ్చేసి 50,000 నుంచి 40,000 మధ్యలో తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక S7 ప్లస్ వచ్చేసి మనకు 50,000 పైన తీసుకురావచ్చు ఫ్రెండ్స్. దీని ఒక ప్రైస్ వచ్చేసరికి మనకు బేస్ వేరియంట్లోనే. ఇక ప్రైజెస్ కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాళ్ళ వీళ్ళు నేను మీకు వచ్చేసి ట్యాబ్ S7 అలాగే S7 ప్లస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. కాకపోతే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొకటితో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.